హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాము. మీరు మీ పర్సన్ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, అండ్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న, సపరేషన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో రియూనియన్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా చెక్ చేద్దాం. ఓకేనా అండి? ఇది మీ ఎనర్జీస్, ఇది మీ పర్సన్ ఎనర్జీస్. ముందుగా మీరైతే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మీ నేమ్స్ చెప్పుకోండి, మీ పర్సన్ నేమ్స్ కూడా చెప్పుకోండి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ చూపించండి. వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి థింకింగ్స్ ఉన్నాయి, ఏముంది, ప్లీజ్ యూనివర్స్. తప్పకుండా మీరైతే మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రెజనేట్ అయిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇంకా పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, ఇది మీ ఎనర్జీస్. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి తెలియచేయండి. వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, ఏముంది, వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఎలా థింక్ చేస్తున్నారు. సరే, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఎలా థింక్ చేస్తున్నారు. Eight of Cups, Hermit, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్. ఇక్కడేమో 3 ఆఫ్ పెంటికల్, ఇక్కడేమో మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్.
ఓకే, ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 20, నెంబర్ 2, నెంబర్ 14, నెంబర్ 3, నెంబర్ 21, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 13, నెంబర్ 8 అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ మీవి కూడా కావచ్చు డేట్ ఆఫ్ బర్త్స్. నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 19, నెంబర్ 18, నెంబర్ 17, నెంబర్ 3, నెంబర్ 10, నెంబర్ 21, నెంబర్ 9 మీవి కూడా ఉండొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా రాసులు అనేది ఉన్నారు కాబట్టి సో ఎంతో కొంత మీకు రిజనేట్ అవ్వచ్చు. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే మీరు తీసుకోండి. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ఓకేనా? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏదైతే థర్డ్ పార్టీ కోసము ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక బౌండరీ వేసేసుకున్నారు, మమ్మల్ని ఫూల్ చేశారు, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, బాధపడుతున్నారు, దూరం పెట్టేశారు అని ఇక్కడ మీరు ఫీల్ అవ్వడం అయితే బాగా జరుగుతుందన్నమాట. ఇది ఎందుకోసము అనేది మీకు బాగా తెలుస్తుంది. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ ఎదురుగానే వీళ్ళు థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండడము, వాళ్ళతో చాటింగ్ చేయడము, వాళ్ళతో మూవ్ అవ్వడము, వాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళి మీతో ఇక్కడ అబద్ధం చెప్పడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీ గురించి మీకు సమాధానం చెప్పకపోవడము, ఒక బౌండరీ అయితే వేసేసుకోవడము, అంటే ఇంకా వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం లేకుండా ఈ రిలేషన్ నాకు వద్దు అన్నట్లు ఒక బౌండరీ అయితే వేసుకోవడము, మీకు సమాధానం చెప్పకపోవడం వల్ల ఇక్కడ మీకు చాలా 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 పెయిన్ అయితే కలుగుతుంది. సో ఇది మీ వల్ల కావట్లేదు, మీకు నిద్ర పట్టట్లేదు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మీకు ఫుడ్ సగించకపోవడము, హెడేక్ ఉండడము, డిప్రెషన్లో ఉండడము, ఓవర్ థింకింగ్ అనేది చేయడము, లేట్ నైట్ నిద్ర పట్టకపోవడము, మీ పర్సన్ గురించే 24/7 ఆలోచించడము, బాధపడము అయితే అవుతున్నారు. కానీ ఒక్కొక్కసారి మీరు ఒక్కొక్కసారి ఎలా ఉంటున్నారంటే ఒక్కొక్కసారి మీరు కూడా హీల్ అవుతున్నారన్నమాట. వీళ్ళు ఇలా చేశారు కదా, వీళ్ళు మనల్ని ఇంత నెగ్లెక్ట్ చేశారు, వీళ్ళు ఇంత మనల్ని దూరం పెట్టారు కదా, వీళ్ళు మన పట్ల ఇంత శాడిజంగా ప్రవర్తించారు కదా, వాళ్ళంత ప్రాక్టికల్గా ఉండేటప్పుడు మనం ఎందుకు ఉండకూడదు అనే విధంగా మీరు బాధపడుతున్నారు. ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తారు, కానీ ఒక్కొక్కసారి ఆ స్ట్రాంగ్నెస్ అనేది బ్యాలెన్స్ తప్పుతున్నారన్నమాట. వాళ్ళు ఏదో వస్తారు, మీకు న్యాయం చేస్తారు, న్యాయం చేయకుండా ఉంటారా, దూరమైన వాళ్ళు మనకు న్యాయం చేయకుండా ఉంటారా, ఈ రిలేషన్లో ఒక న్యాయం జస్టిస్ అనేది లేకుండా ఉంటుందా అనేది మీ పట్ల మీరు మీ పర్సన్ పట్ల ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ రిలేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ కోర్టు వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదో ఒక న్యాయం జరగకపోతుందా, లైఫ్ లాంగ్ నా పర్సన్ నాకు తోడుండకపోతారా, నా పార్ట్నర్ నాకు తోడుండకపోతారా, ఏదైతే పాస్ట్ లో మాట ఇచ్చారో సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు ఇలా ఉండొచ్చు, సో మనకు న్యాయం చేయకుండా పోతారా అనే విధంగా మీరు ఇక్కడ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. సో మీరు ఎన్నొచ్చినా ఎన్ని సమస్యలున్నా ఏమున్నా మీ పర్సనే జీవితం అనుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి పరిస్థితులున్నా ఏమున్నా వాళ్ళు ఎలా ప్రాక్టికల్గా ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నా ఇప్పుడు దూరం పెడుతున్నా ఏం చేస్తున్నా
ఇదంతా అర్థం చేసుకోగలను నేను. ఈ రిలేషన్ నేను నిలబెట్టుకోవాలి, నాకు కావాలి, నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనుకునే విధంగా మీరు మీ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు ఒక శాడిజంగా మీ మీ పట్ల ప్రవర్తించినా కానీ, మిమ్మల్ని దూరం పెట్టినా కానీ, మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయినా గానీ, అదర్ పర్సన్ తో రిలేషన్ కాంటాక్ట్ అనేది పెట్టుకొని మిమ్మల్ని చీట్ చేసినా కానీ, ఇక్కడ మీరు ఎన్ని విధాలుగా ఉన్నా మీ పర్సన్ కోసం ఎదురు చూడడము, రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకోవడము, ఇది నేను మర్చిపోలేను అనుకోవడము, వస్తారా రారా అని మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఆలోచిస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులనైనా నేను తట్టుకోగలను, నాకు నా పర్సనే కావాలి, వాళ్ళు ఎంత దూరం పెట్టినా వాళ్ళని నేను మర్చిపోలేను, వాళ్ళ వాళ్ళ ఫిగర్‌ని మర్చిపోలేకపోవడం మీరు. అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నా కానీ, ఎంత ప్రాక్టికల్‌గా ఉన్నా గానీ, ఎంత చీట్ చేస్తున్నా గానీ, ఏం మాట్లాడుతున్నా కానీ మీకు 24/7 వాళ్ళే గుర్తుకు రావడము, వాళ్ళ గురించే థింకింగ్ చేయడం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. అంటే ఎన్నున్నా కానీ వాళ్ళు మీ పట్ల ఏదైతే ఆ ఫ్యాషను, అట్రాక్షను అనేది మిమ్మల్ని దగ్గర చేసిందో, వాళ్ళతో బాండింగ్ అనేది ఎలా పెంచుకున్నారో, మీతో సో మళ్ళా వస్తారా, యాక్షన్ తీసుకుంటారా, ఈ రిలేషన్ మళ్ళా మేము కలుస్తామా అనేదైతే ఉంది మీకు. అండ్ మీ పర్సన్ పట్ల ఎలా చూస్తున్నారు అంటే, మీ పర్సన్‌ని ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా మీరు మీ పర్సన్‌ని చూడడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మీరు అంత ప్రేమించారు మీ పర్సన్‌ని. అంత ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే మీ పర్సన్ పట్ల అయితే ఉందన్నమాట. అంటే ఇంక వాళ్ళే ప్రపంచం, నాకు ఇంకా రెండో ప్రపంచం లేదు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీరు మీ పర్సన్‌కి కనెక్ట్ అయినట్లు నాకు కనిపిస్తుంది. సో పరిస్థితులు ఇక్కడ మీకు కూడా ఒక న్యాయం జరుగుతుందా, లేకపోతే ఇంకా మీకు కూడా ఇక్కడ వేరే ఆఫర్స్ కూడా ఉండిండొచ్చు. సో అలా కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. ఒక సైడు ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏదైనా ప్రెజర్ చేస్తూ ఉండొచ్చు, మీకు ఇంకా ఏదైనా ఆఫర్స్ ఉండొచ్చు. మీరు కూడా ఒక సైడ్ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక సైడ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకోవడము, ఆలోచించడము, వాళ్ళ గురించి థింక్ చేయడము, ఇంకా ఏం చేయాలి అనేది తెలియక, ఎలాంటి డెసిషన్ తీసుకోలేక ఒక కన్ఫ్యూజ్ అవుతూ ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఇక్కడ మీరు ఉన్నారన్నమాట. ఇక్కడ మీ పరిస్థితి ఏంటి అంటే, ఎలా ఉన్నా పర్లేదు, నేను రిస్క్ తీసుకుంటాను అంటే, వీళ్ళు మీ పట్ల ఒక టైం ఇవ్వలేదు థర్డ్ పార్టీ కోసము, మిమ్మల్ని అవసరానికి యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నా కానీ, ఏదైతే ఇక్కడ కొంతమందికి మ్యారేజ్ వరకు వెళ్ళి కూడా ఇక్కడ దూరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అదంతా కూడా ఎందుకు అనంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా ఉన్నారు, మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారని కూడా మీ మీద పోర్ట్రే చేయడం అయితే జరిగిందన్నమాట. ఎవరికి? ఆ పర్సన్‌కి, మీ పర్సన్‌కి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ మధ్య, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అనేదైతే మీ మీద పోటీ చేసి ఇలా మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే ఇంకా మీకంటే కూడా ఇంకా మంచి వాళ్ళని తెస్తాము, వీళ్ళొద్దు, వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పడము, ఏదైనా కావచ్చు. ఒక మ్యారేజ్ వరకు వెళ్ళిన రిలేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక ఆ లవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పట్ల ఒక ఫూల్‌గా ప్రవర్తించడము, ఇంకా కొత్త వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, వాళ్ళతో హ్యాపీగా ఉండడము, సో ఇంకా మిమ్మల్ని దూరం చేయడం, మెల్లమెల్లగా దూరం చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ నుంచి ఒక మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ పూర్తిగా మీ రిలేషన్ కట్ చేసుకున్నట్లు కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడ మీ పాస్ట్‌లో మీరే బలహీనత అన్నవాళ్ళు, మీరు చూపించిన ప్రేమకి మంత్రముగ్ధులైన వాళ్ళు. సో ఇప్పుడేంటి అంటే మిమ్మల్ని దూరం పెట్టారు అనుకునే విధంగా ఇక్కడ మీ ఫీలింగ్ అయితే మీ పర్సన్ కోసం ఎదురు చూడడము, వీళ్ళొక స్ట్రక్ పొజిషన్‌లో మనల్ని పెట్టారు కదా, ఏంటి మన సిచ్యువేషను, ఎన్నున్నా ఏమున్నా కానీ నేను ఎదురు చూస్తున్నాను కదా అనుకునే విధంగా ఇక్కడ మీ ఫీలింగ్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఎందుకు అనంటే వాళ్ళ పట్ల అంత ప్రేమను మీరు పెంచుకున్నారు, వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళ ఫిగర్ అనేది మీకు పదే పదే ట్రిగర్ అవుతుందన్నమాట. వాళ్ళ ఫిగర్ అనేది పదే పదే మీకు ట్రిగర్ అవుతుంది. సో పదే పదే గుర్తుకు రావడము, వాళ్ళు ఎన్ని చేసినా కానీ మళ్ళా వాళ్ళ పట్ల ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే కలగడము,
ఇంకా వాళ్ళు మీ పట్ల ఏదైతే చూపించారో ఫాస్ట్‌లో అవన్నీ గుర్తుకు చేసుకోవడము, బాధపడ్డము, ఆలోచిస్తూ కూర్చోవడము, ఎన్ని సమస్యలున్నా పర్లేదు, ఎన్నున్నా పర్లేదు, నేను నిలబెట్టుకోగలను, నాకు కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీరు థింకింగ్ చేస్తున్నారు. మీ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాం. ఈ పర్సన్ ఎనర్జీస్ వీళ్ళు కావాలని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టి ఇక్కడ ఏ విషయం అనేది చెప్పకుండా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే ఈ రిలేషన్ కావాలి అనేది అయితే ఉందన్నమాట వాళ్ళకి ప్రజెంట్. నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నేను ఇక్కడ ఏం వచ్చిందో నేను అదే చెప్తానండి. మళ్ళా రాలేదు పర్సన్ అలా అయితే అనుకోవద్దు మీరు. ఇక్కడ నాకు ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మరి నాకైతే తెలియదు, కానీ నాకు వచ్చిన మెసేజే నేను ఇక్కడ చెప్తాను, ఓకేనా? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి వీళ్ళు మీ నుండి వెళ్ళడం కూడా వీళ్ళు ఒక హ్యాపీనెస్ అయితే నేను వెళ్ళలేదు అంటే నాకు నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను వెళ్ళాను, నాకు 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి, సో నేను వెళ్ళాల్సి వచ్చింది, నా పరిస్థితి అలా ఉంది, కానీ నేను పూర్తిగా మీకు అన్యాయం అయితే చెయ్యాలి అని అయితే అనుకోలేదు, కానీ ఇక్కడ మీరే తొందరపడ్డారు అంటే నేను రిలేషన్ నిలబెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నాను అంటే ఇది ఎవరైనా థర్డ్ పార్టీ కోసము వెళ్ళారా, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ సరిలేక మీకు టైం ఇవ్వలేదా, వాళ్ళ జాబ్ పరంగానా, లేకపోతే అదర్ రిలేషన్ అనేది కొంతమంది అదర్ రిలేషన్ కోసం వెళ్ళినా కానీ ఇక్కడ నాకైతే కొంతమంది వాళ్ళు చేస్తున్న వర్క్ కావచ్చు, చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించడం కావచ్చు, సో అలా కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగిందంట, కానీ వాళ్ళు కూడా పూర్తిగా మిమ్మల్ని దూరం పెట్టలేదు అనే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు దూరం నేను పూర్తిగా మిమ్మల్ని దూరం పెట్టలేదు అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో అవి నేను మీ పట్ల స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకున్నాను అంటే మీరు నన్ను మోసగాళ్ళ కింద మీరే చూశారు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ అంటే వీళ్ళు మోసం చేశారు అనుకునే విధంగా మీరు ఇక్కడ థింక్ చేస్తున్నారు అనేది అయితే మీ పర్సన్ ఆలోచనలు అన్నమాట. వాళ్ళు ఈ రిలేషన్ మీరు కావాలి అనేది అయితే ఉందంట, కానీ ఇక్కడ ఎలా అంటే విలువలకు న్యాయం చేయాలి అనుకునే వ్యక్తి అన్నమాట. అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒప్పించాలి అంటే ఇక్కడ మీరు కావాలి, అటు సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి అంటే వాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి రావాలి అంటే ఇంకా ఒకసారి కమిట్ అయ్యారు, సో అలా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు అంటే పరిస్థితుల వల్ల నేను వాళ్ళకి దగ్గర అవ్వాల్సి వచ్చింది, సో వాళ్ళ మాట నేను వినాల్సి వచ్చింది, నేను మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టలేదు, కానీ నన్ను మీరు మోసగాళ్ళ కింద చూస్తున్నారు, నేను మోసం చేసిన వాళ్ళలాగా మీరు నన్ను గుర్తిస్తున్నారు, సో నాకు టైం కావాలి, నేను డెసిషన్ తీసుకోవడానికి నాకు ఒక టైం కావాలి, ఈ రిలేషన్ నేను నెక్స్ట్ లెవెల్కి అయితే నేను తీసుకెళ్ళాలి అంటే మీరు కావాలి, నా తప్పే కావచ్చు, నేను మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశాను అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కడైతే మీకు టైం ఇవ్వలేదో ఎక్కడైతే ఇక్కడ టైం ఇవ్వలేదో మీరు కూడా ప్రాక్టికల్ అయ్యారు, మీరు కూడా స్ట్రాంగ్ గా మాట్లాడారు, ఒక స్వార్థంగానే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఆ 2 ఆప్షన్స్ లో ఏది చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కాలేదు, సో వాళ్ళకి అర్థం కాక మీరు కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది, కొద్దిసేపు అటు ఫ్యామిలీ చెప్పిన వాళ్ళు కావాలనిపిస్తుంది, లేదంటే వాళ్ళు మీకు తెలియకుండా అదర్ రిలేషన్ అయినా లేకపోతే ఫ్యామిలీ అయినా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, లేకపోతే మీరు కాదు ఇంకొక థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టైం గడపడము, మీకు ఇక్కడ టైం ఇవ్వకపోవడము అయితే చేస్తున్నారంట. సో ఇదంతా ఏంటి అంటే ఎవరైతే అక్కడ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవడానికి వాళ్ళు కూడా చాలా ప్రాక్టికల్ వ్యక్తులంట, అండ్ గొడవలు కూడా జరుగుతున్నాయంట వాళ్ళ మధ్య, సో గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళు వీళ్ళని బెదిరించడం జరుగుతుంది, సో మీ సైడ్ ఏదైనా ఒక స్టెప్ తీసుకొని రావడానికి వీళ్ళని బెదిరించడం అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ చాలా వరకు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీ నీడ్స్ వరకు వీళ్ళు యూస్ చేసుకొని ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే అంటే వాళ్ళ నీడ్స్ వరకు మిమ్మల్ని ఉపయోగించుకొని అవసరాలకి మిమ్మల్ని వాడుకొని ఇక్కడ కొంచెం ఎలా ఉన్నారు అంటే ఇంకా చాలా ప్రాక్టికల్ గా ఉన్నారన్నమాట.
కొంతమంది ఎలా ఉన్నారు అంటే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే విధంగా ఉన్నారు, మళ్ళా థింక్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు కూడా ఎదురు చూసి ఇక గొడవలు అయిపోయి ఇంకా మీరు కూడా చాలా ప్రాక్టికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. అది కూడా మీరు ఇలా ఉన్నప్పుడు నాకెందుకు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారన్నమాట. అండ్ కొంతమంది అయితే ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడానికి కారణము మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళకి, లేదు ఇంకొక అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండి కూడా మిమ్మల్ని ఇక్కడ దూరం చేసుకొని ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఒక జాబ్ లో వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకొని మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు, నాకు అలా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు దగ్గరగా ఉన్నంత వరకు వీళ్ళు మీతో హ్యాపీగా ఉండిండొచ్చు, లేదు వాళ్ళు వర్క్ బిజీ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు జాబ్ వల్ల కూడా ఇక్కడ మీ నుండి దూరం అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అండ్ వాళ్ళ మదర్ వల్ల అయినా లేకపోతే ఫాదర్ వల్ల అయినా కావచ్చు, ఫ్యామిలీ వల్ల ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళకేమో మీ పర్సన్ కి కొంతమందికి ఇక్కడ మీ రిలేషన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది, కానీ ఆ విషయంలో ప్రాబ్లమ్స్ అనేది జరుగుతున్నాయి. మీరే కావాలి అనుకుంటే వాళ్ళని వదిలేసి పూర్తిగా కంప్లీట్ గా వదిలేసి వెళ్ళిపోమని అనే ఛాన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో అలా మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. అంటే మీరా వాళ్ళ అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు అంటే ఇక్కడ మీకు ఒక లైఫ్ అనేది ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని ఒక భార్య స్థానము, ఒక భర్త లాంటి స్థానము ఇస్తానని చెప్పి కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగిందన్నమాట. లైఫ్ లాంగ్ రిలేషన్ ఇస్తాను అని చెప్పారు, సో అలా కూడా దూరం చేయడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే వాళ్ళు చేసిన స్వార్థం ఏదైతే ఉందో దాని గురించి థింకింగ్ చేస్తున్నారు బాగా. సో కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది, సేపు థర్డ్ పార్టీ మాటలు చెవిన వేసుకొని వీళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా కామ్ గా భరిస్తున్నారు. ఒక్కొక్కసారి ఓపిక నశిస్తుంది, ఎక్కువ ఆలోచించడము థింక్ చేయడం అయితే ఉంటుందన్నమాట. అలజడిగా ఉంటుంది, మనసు ఆందోళనగా ఉంటుంది మీ పర్సన్ కి. మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఇంకా మీకు రీయూనియన్ ఉందా అనేదైతే చూద్దాం, మీ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అనేదైతే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళ పట్ల యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. తీసుకుంటారండి. పాస్ట్ లో మనసు కట్టిపడేసినట్లున్న ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోయినా కానీ ఇక్కడ మీ పర్సన్ ప్రెసెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి, మీరు కావాలి, హ్యాపీగా ఉండాలి అనేది అయితే కనిపిస్తుంది. ఎస్ కార్డ్. ఏదైతే మీ రిలేషన్ ఒక ఎండ్ అయిపోయిందో అంటే వాళ్ళ నుండి ఎలాంటి కాంటాక్ట్ అనేది లేదు, మీ మధ్య ఒక బ్రేకప్ అనేది రావడము ఏదైతే అయిందో మళ్ళా మెల్లమెల్లగా మీ రిలేషన్ రీగ్రోత్ అయితే అవుతుందన్నమాట. మీతో రీయూనియన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకు కూడా మ్యారేజ్ అవుతుంది. మీ పట్ల ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎన్ని రోజులు పడుతుంది? ప్లీజ్ యూనివర్స్ ఒక టైం పీరియడ్ తెలియచేయండి. ఒక టైం పీరియడ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ రీయూనియన్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి రీయూనియన్ ఎప్పుడు? ఒక టైం పీరియడ్ తెలియచేయండి.
టైం పీరియడ్ తెలియచేయండి, రీయూనియన్ తెలియచేయండి. రీయూనియన్ ఎప్పుడు? కొంతమందికి పట్టొచ్చండి. ఇది 2 days అయినా, 2 weeks అయినా, 2 months అయినా. కొంతమందికి 5 days అయినా, 5 weeks అయినా, 5 months అయినా చూపిస్తుంది. ఓకేనా? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. నేను మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.